అయ్యా చాలా రోజుల తర్వాత మన యూట్యూబ్ ఛానల్ అయితే బ్యాక్ వచ్చేసింది అనమాట. అందుకని చిన్నపాటి పార్టీ అయితే ప్లాన్ చేసుకున్నాం. అది చికెన్తో కాకుండా ఫిష్తో చేసుకుందాం అనిపించింది. నేను వచ్చేసరికి మా వాళ్ళు అయితే ఫిష్ అయితే తీసుకొచ్చారు. కానీ నేను వచ్చిన తర్వాత వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఫిష్ అయితే 2 kgs తెచ్చారనమాట. ఇప్పుడు దానికి సరిపోయేంతగా చింతపండు అయితే నానబెట్టుకోవాలి. ఇక్కడ అన్నయ్య అయితే ఉల్లిగడ్డలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు అన్నీ అయితే రెడీ చేస్తున్నారు మిక్స్ పట్టడానికి. చింతపండు అయితే నానేసాము. ఫిష్ ను ముందుగానే మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్ లో కానీ లేదా ఎండకైతే పెట్టేసుకోవాలన్నమాట. దీనివల్ల ముక్కలకైతే గట్టిగా పడుతుంది అనమాట మసాలా గుట్ట. ముందుగా మనం ఉల్లిగడ్డలు, టమాటాలు అన్ని కట్ చేసుకున్నాం. ఒకసారి అయితే ఎంచుకుని తర్వాత మిక్సీకి అయితే పెట్టేసుకుందాం అనమాట. సరిపోయేంతగా ఎన్నాయి. ఇక మావాడైతే మిక్సీ పెట్టడానికి మిక్సీ గిన్నె అయితే కడుగుతున్నాడు. దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి సంస్కారహీన. ముందుగా వేయించుకున్న వాటిని మిక్స్ చేసేసి మిక్సీ జార్ నుంచి గిన్నెలు అయితే పోసేసుకుందాం అనమాట. కొంచెం గ్రేవ్ గా వస్తుంది. అప్పుడే మనం ముందుగా కలుపుకున్నాం ఫిష్ ముక్కల్ని తీసుకొని గిన్నెలో వేసి దానికి సరిపోయేంతగా చింతపండు అయితే నానబెట్టుకున్నాం. అదైతే ఇప్పుడైతే లాస్ట్ లో పోసేద్దాం. చార్ని కావాలంటే మీరు ముందుగా వేసి తర్వాత ముక్కలు కూడా వేసుకోవచ్చు అనమాట. నేను మాత్రం మధ్యలో వేసేస్తున్నాను. అన్నయ్య అలాగే చెప్పాడు, నేను అందుకనే అలాగే ట్రై చేస్తాను. ఈ వీడియో అనేది దయచేసి నిపుణుల పరీక్షలో జరగడం జరిగింది. దయచేసి మీరు మాత్రం ఇంటి దగ్గర ఫాలో అవ్వమాకండి. ఇక ఫైనల్ గా ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. ముక్కలు మాత్రం మెత్తగా ఉడికాయి అనమాట. ఎక్కువసేపు పెట్టాల్సిన అవసరం లేదు. మిష్ కారం మాత్రం కొంచెం లైట్ గా తగులుతున్నట్టుంది. నాకు కళ్ళ నుంచి పాపం వాటర్ వెళ్తున్నాయి. టేస్ట్ పరంగా మాత్రం అదిరిపోయింది అన్నాడు. ఫిష్ మాక్సిమం చల్లారినాక తింటేనే టేస్ట్ ఇంకా బాగుంటది అనమాట. మాకు అంత టైం లేకపోవడం వల్ల అప్పుడే ట్రై చేశాను. నేను కూడా ట్రై చేసిన టేస్ట్ మాత్రం చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొత్త రెసిపీతో ట్రై చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ గైస్. సబ్స్క్రైబ్.